టైమ్ నాన్ స్టాప్ పంచులతో ఖతర్నాక్ స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his team. ఏంటో ఈ టెన్షన్ నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో నా వరం ఇష్టం వచ్చిన మాటలు తిట్టింది సార్. ఈ బతుకు బతకడం కన్నా చచ్చిపోవడం బెస్ట్. చావడం కన్నా ఒక మహామేధావి చెప్పారు సార్ ఏదైనా సాధించాలని. అందుకే నేను తపస్సు చేసి పైనుంచి దేవుణ్ణి రప్పిద్దాం అనుకుంటున్నాను. దేవుణ్ణి రప్పియాలంటే తపస్సు చేయాలి, తపస్సు చేయాలంటే పాటలు పాడాలి. దేవుడే దిగి రావాలి. గుడి ముందు అడుక్కున్నట్టుంది కదరా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెప్తాను చూడండి సార్. అరే వరే 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 దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా అప్ప నువ్వు చేయరా అంటే భజన ఏం చేస్తున్నావురా? ఇట్లా చేస్తే దేవుడు వస్తాడా? ఇంతకు నువ్వెవరు? నేనే దేవుణ్ణి. హాయ్, నేను బ్రహ్మానందాన్ని. బ్రహ్మానందమ్మా. దెబ్బ పడగానే మొత్తం డైలాగులు తలకిందలైనాయి. స్కిట్ స్టార్ట్ అయ్యి 2 నిమిషాలు కూడా కావట్లేదు, 2 సార్లు కొట్టేయండి. బంగారం ఇక్కడ రా నాన్న. వచ్చాను. లాస్ట్ టైం స్కిట్ లో చంపలు ధడలు ధడలని పలగొట్టినావు, గుర్తుందా? అంటే అప్పుడు నేను క్యారెక్టర్ లో ఉన్నాను. ఇది కూడా క్యారెక్టరే. ఏమిటి పిలిచిన అజ్జప్పు? నాకు వరం కావాలి. వరం నేను నీకు ఇచ్చేసినా కదరా. ఎప్పుడు ఇచ్చావు? నీ టీమ్ లో వచ్చిన అదే పెద్ద వరం నాన్న. టీమ్ లోకి రావడం పెద్ద భారం. భారమా? అంటే నేను మనసులో అనుకుంది నీకెలా తెలుసు? అరే ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? వాళ్ళ మనసులో ఏం నడుస్తుంది నాకు అప్పుడప్పుడే అర్థమైపోతుంది నాన్న. అవునా? అయితే నాకు ఈ వరమే కావాలి. మనిషి మనసులో ఏముంది? ఈ వరం ఎందుకు కావాలరా నీకు? నువ్వు నాకు ఆ వరం ఇస్తావా? వరం కావాలా? చెప్పులిప్పు. శివమంతర్ కాళీ తిథి చక్కగా నిలబడురా. శివమంతర్ కాళీ తిథి అయితే ఇక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయి నాన్న. బంగారం ఎంజాయ్ చేయి. ఏదైతే నాకైతే గొప్ప వరం దొరికింది. ఇంకా స్కిట్ స్టార్ట్ చేద్దామా? హాయ్ సార్, నాగబాబు గారు ఎలా ఉన్నారు? స్కిట్ లో ఎంట్రీ ఇచ్చా నవ్వించడానికి మిమ్మల్ని. వచ్చానండి. వీడికి వీడు పెద్ద రాజబాబు అని ఫీలింగ్. ధనరాజుని వెన్నుపోటు పొడిచినప్పుడు వీడి యొక్క క్యారెక్టర్ అంటే తెలిసింది. ఇంత దుర్మార్గుడు దుష్టుడు. చేయండి రా, కామెడీ చేయండి. మా కర్మ ఏం చేస్తాం? జడ్జిమెంట్ స్థానం తీసుకున్న తర్వాత మీ కామెడీ చూసి చావాలి కదా. చెయ్యి చెయ్యి చెయ్యి. మీ మనసులో ఇంత ఉందండి నా గురించి? చేస్తా సార్. చెయ్యి చెయ్యి అంటే ఇదేమన్నా స్నానమా? కామెడీ అండి. చేసి వద్దులేదు సార్, మనసులో మాట చేసే నవ్విస్తాం. ఇప్పుడు వేసి కామెడీ చేస్తాడంట, మమ్మల్ని నవ్విస్తాడంట. కర్మగాలు చేస్తున్నావు, ఇక్కడ డబ్బులు వస్తున్నాయి కదా. అందుకే నేను చేసే కామెడీకి నవ్వుతాము. చెయ్యి. ఎన్ని పాటలు పాడి మనసులో గుడి కట్టుకున్నాను మీ గురించి తెలుసా? థ్యాంక్ యూ వెరీ మచ్ రోజమ్మా. మీరే ఐ లవ్ యూ. అంతే, మీకే. వచ్చాడమ్మా తొక్కలో స్కిట్ చూసి నవ్వాలంట. కొంచెం పడుకోవచ్చు. ఆయన సార్ తిట్టాడు, మీరు అంటున్నారా ఏకంగా? ఏమనలేదా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ అనసయ్య. నన్ను ఇప్పటికీ కరెక్ట్ గా అర్థం చేసుకుంది నువ్వే. ఐ లవ్ యూ. నా జోలికి రాకురోయ్. నీ స్కిట్ లో నవ్వు రాకపోయినా కష్టపడి నవ్వుతున్నాను. దీనికి నాకు ఎక్స్ట్రా పేమెంట్ కావాలి. అబ్బా, నీకు ఇప్పుడు ఇచ్చే పేమెంట్ ఎక్కువ అనుకుంటే ఎక్స్ట్రా పేమెంట్ కావాలట సార్. ఇప్పటికిప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవాలి సార్. నా ఇంట్లో నా భార్య అర్థం చేసుకున్నట్టు ఈ ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోరు సార్. రాజా అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది. అవును, వీడు తపస్సుకి వెళ్ళాడు కదా, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు? ఇప్పుడు ఏమనుకున్నావే? నేనేమన్నదండి. ఈడు తపస్సుకి వెళ్ళాడు, ఎందుకు తిరిగి వస్తాడు అని అనుకున్నావు కదా నువ్వు? లేదండి అలా అనుకోలేదండి. ఎలా అనుకుంటే నాకేంటి, దేవుడు వరం ఇచ్చాడు, నాకు అన్ని తెలిసిపోతాయి. సరే, నీ చేత్తో అన్నం నేను చాలా రోజులైంది. వేడి వేడిగా అన్నం ఉండి తీసుకో పేర్లు. అన్నంలో ఇంటిని కలిపితే చచ్చుకుంటాడు. ఏంట్రే, అన్నంలో ఎంట్రీని కలిపి నాకు పెడతావా? అయ్యో, ఎంట్రీ నేను ఎందుకు కలుపుతానండి? పొలానికి మందు కొడితే నేను పురుగులు చచ్చిపోతాయని మా నాన్నకు చెప్పిందానండి. నేను ఎంట్రీని ఇలా కలుపుతానండి. నాకు అసలు ఏమీ వద్దు. ఫ్యాన్ ప్రశాంతంగా ఇక్కడ పడుకుంటా. తీసేండి రా, ఫ్యాన్ పడి నీ తలకాయ 10 ముక్కలే చచ్చిపోతావు. ఫ్యాన్ ఆపు. ఎందుకండి? ఎవరైనా చలికాలంలో ఫ్యాన్ వేసుకుంటారా చెప్పు?
వద్దు బంగారం, హ్యాపీగా నేను మిద్ద పైకి వెళ్ళి పడుకుంటా. వెనక దోచెత్తే చచ్చిపోతాను నా కొడుకు. ఇప్పుడు అర్థమైపోయింది ఈ వరం ఎంత డేంజరు. నాకు అవసరం లేదు. మళ్ళీ వెంటనే నేను పనికి రాని ఎదవను. ఏ భగవాన్ భగవాన్ ఆవో భగవాన్. ఏమైంది మానవా? ఇందాక 3-4 పాటలు పడితే రాలేవు, ఇప్పుడు ఎప్పుడు వచ్చేసావేంటి? ఈ పక్కన గల్లీలోనే ఉండే మానవా. నాకు ఈ వరం వద్దు, నువ్వు తీసేసుకో. హలో, వరం ఇయ్యడం నా డ్యూటీ, మళ్ళా తీసుకోను మేము. అబ్బా బాబా, నేను ఈ వరం తట్టుకోలేకపోతున్నాను బాబా. నీకు ఒక ఆప్షన్ ఇస్తాను. చెప్పండి. ఈ వరం నువ్వు నీ ఫ్రెండ్ కి ఆ. ట్రాన్స్ఫర్ చేయగలుగుతావు. అదొక్కటి ఉంది కదా, అదొకటి ఉంది. అది చాలు నాకు. థ్యాంక్ యూ. ఈ సెట్ లో ఉత్త పుక్కేడికి ఏది ఇచ్చినా తీసుకునేదంటే ఒక రచ్చరవి గాడే. రచ్చరవన్నా రచ్చరవన్నా. రాకేష్, ఏం లేదు, మొన్న నీ గృహప్రవేశానికి నేను రాలేకపోయాను. ఏదన్నా ఇస్తాను, గిఫ్ట్ గా తీసుకుంటావా? ఎప్పుడు ఇచ్చినా తీసుకుంటా. ఇస్తే తీసుకున్నట్టు నేను ఒక్కనే. అవునా, తెలుసు. పప్ప నువ్వే అని చెప్పు. ఇప్పు కళ్ళు మూసుకో. చూమంటారు కాళీ, చార్మినార్, తాజ్మహల్, ఈ అద్భుతమైన వరాన్ని జై చెయ్యన్న. ఓకే, అప్పుడప్పుడు స్కిట్లే అనుకుంటా, ఏది ఇస్తాడు కూడా అర్థం కాదు. నమస్తే నావన్న, నువ్వు మేధావన్న కంటే నా లైఫ్ ఎలా ఉందంటే వరాలు కురిసినట్టున్నది. వీడిచ్చే వరం ఎంత? ఇదేంట్రా నేను మేధావిని బయట చెప్పుకుంటున్నావు అంటే సన్నాసిగా. నేను ఎక్కడ ఇచ్చాను రా మేధావి? నన్ను మేధావి అన్నా మేధావి ఎందుకులే, నా కర్మ చెప్పి మేధావి అన్నావు. రోజా అనేది కరెక్టే, రోజా ఒప్పుకోపోవటం రోజా బెటర్ నాకన్నా. ఏంట్రా మేధావి నీ తూ. వీడిలో వరమని ఏదో చేసిపోయాడు. అమ్మా, నీ కొడుకుని, నీ బినామిని, నువ్వంటే నాకు ఇష్టం అనేది ప్రపంచానికే తెలుసు. అసలే ఇది జోగి జోగి రాసుకుంటే బూడిద రాలంటూ మీ ఇద్దరు రాసుకుంటే ఏమో వస్తుందిరా బాబు. ఏమైంది? ఎందుకమ్మా అట్లా బయటకు వస్తుంది నీ మాటలు? ఆశీర్వదించా. ఇచ్చిన మామూలుగా ఇయ్యలే. అను, యు ఆర్ మై డార్లింగ్. హాయ్ రవి. థ్యాంక్ యూ రా. రచ్చా, నీ పిచ్చి గాని ఏదో రోజు నా డబ్బులతో స్వయంగా నేను ఎర్రగడ్డలో జాయిన్ చేయకపోతే నా పేరు అనసూయ కాదు. మనసులో మాట వినబడి వరం ఇచ్చిండా వాడు. ఒరే, దాని వల్ల ప్రాబ్లం స్టార్ట్ అయింది నాకు రా. రాకేష్ రాకేష్, ఓకే, సో ఇంట్రెస్టింగ్ స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమంటారు? మనసులో మాట తెలుసుకోవటం అనేది చాలా స్టూపిడ్ ఒక వరం. అది అడిగి తీసుకున్నాము అంటే అడిగి తన్నించుకోవటం అని. బాగుంది. ఆల్ ద బెస్ట్. రాఘవ్ గారు, లోపల తెలుసుకుంటే అంతకంటే నరకం ఇంకోటి ఉండదు. పైకి ఇంకోళ్ళు తనొక్కలేదు, వాళ్ళు మనసులో అనుకుంటే చాలు. అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. బాగా చేశారు, గుడ్. మాటికి ఎందుకు వచ్చారు? మీ ఆయనకు టైం అయిపోయింది, తీసుకెళ్ళడానికి వచ్చా. అరే డిగ్రేట్ గా లేరా రే. అరే మాకు అసలు పిల్లర్ లేరండి, 1 నెల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల నుంచి ఏం పీకలేంది, నెలలో ఏం పీకుతారు? తాడు కోసం తగ్గించుకుంటారేంటి? 50 రూపాయలు ఇస్తే మా సంతలో 10 వస్తాయి తెలుసా? ఒరే దరిద్రుడా, ఏంటి బయట లేడీ గెటప్ వేసుకొని తిరుగుతున్నావు? సిగ్గులేదు? బయట బ్యాచిలర్స్ కి అబ్బాయిలకి ఎవరు రూమ్ ఇవ్వట్లేదు, ఇలా లేడీ గెటప్ వేస్తే రూమ్ ఇస్తామని చెప్పి వేసుకొని వచ్చాను. టూ లేట్. ఈ ఓనరానికి అమ్మాయిలు పిచ్చినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, లడ్డు కావాలా నాయనా? మీరు ఈ రోజు చాలా అందంగా కనుకుంటున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి. ఆ సౌండ్ కి I love you.